ఇప్పుడు ఎలా బ్రతకాలని నీవు నేర్పిస్తుంది. ఏంటది? జీవగ్రంథం. మన జీవితం ఇదిగో ఈ భూమి మీద ఎలా ప్రయాణం చేయాలో నేర్పిస్తుంది. పరలోకానికి మన ప్రయాణాన్ని ఎలా కొనసాగించాలో నేర్పిస్తుంది. ఏంటంటే మన చేతిలో కనపడుతున్న 66 పుస్తకాలలో కనపడుతున్న ఒక బుక్కిగా కనపడుతుంది. ఏంటి తెలుసా? బైబిల్. ఈ బైబిల్ ఎంత పరిశుద్ధమైందో, ఎంత శ్రేష్టమైందో, ఎంతమంది ప్రాణాలు బలిగా పెడితే, ఎంతమంది ఎవరి క్రీస్తు కొరకు బ్రతుకుతున్న వారు చెరసాలకి వెళ్ళి వారు మరణించి మన చేతులకు వచ్చి తెలుసా? కొన్ని కోట్ల రూపాయలకి కూడా దీన్ని ఏం చేశారు? పాట పెట్టారు. కోట్ల రూపాయలకి పాడుకున్నారు. దాన్ని బైబిల్ని బయటికి తీశారు. ఈరోజు మనకి సింపుల్గా కనబడుతుంది. అంటే చాలా మందికి దీని విలువ తెలియక విలువ తెలిసిన వారు దీన్ని గౌరవిస్తారు, ప్రేమిస్తారు.